రైతే రాజు ఛానల్‌కు స్వాగతం. రైతులకు, వీక్షకులకు నమస్కారం. ఈరోజు చెన్నై, కోయంబేడు మార్కెట్‌లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి. వైట్ బీన్స్ కిలో రూ. 40తో నుండి రూ. 50, పెన్సిల్ బీన్స్ కిలో రూ. 50తో నుండి రూ. 60, బెల్ట్ చిక్కుడ కిలో రూ. 50తో నుండి రూ. 65 వరకు కూడా పలకడమైతే జరిగింది. ఇక తీగ చిక్కుడ విషయానికొచ్చేసరికి కిలో వచ్చేసి మనకు రూ. 58తో నుండి రూ. 65 వరకు కూడా తీగు చిక్కుడ వెళ్ళడం అయితే జరిగింది. ఇక పెద్ద కాకరకాయ విషయానికొస్తే పెద్ద కాకరకాయ వచ్చేసి మనకు రూ. 35తో నుండి రూ. 42 వరకు కూడా పెద్ద కాకరకాయ వెళ్ళడం అయితే జరిగింది. ఇక పన్నీర్ కాకరకాయ వచ్చేసి రూ. 45తో నుండి రూ. 47 వరకు కూడా బాక్స్ ఐటమ్ అనేది వెళ్ళడం అయితే జరిగింది. ఇక బ్యాగ్స్ ఐటమ్ అనేది రూ. 30తో నుండి రూ. 38 వరకు కూడా బ్యాగ్ ఐటమ్ వెళ్ళడం అయితే జరిగింది. ఇక బీట్రూట్ కిలో రూ. 50, క్యాబేజ్ రూ. 25తో నుండి రూ. 25, కాలీఫ్లవర్ రూ. 15తో నుండి రూ. 25, వరి వంకాయ రూ. 35తో నుండి రూ. 45, ఉజాల వంకాయ రూ. 40, బాటల్ బ్రింజాల్ రూ. 35తో నుండి రూ. 45, ఇక పాల్యం వంకాయ రూ. 50తో నుండి రూ. 55, స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి రూ. 27, దోసకాయ కిలో రూ. 20తో నుండి రూ. 25, క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి 150 నుండి 180 వరకు వెళ్ళింది. ఇక గ్రీన్ క్యాప్సికమ్ వచ్చేసి రూ. 40తో నుండి రూ. 70 వరకు కూడా గ్రీన్ క్యాప్సికమ్ వెళ్ళడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే నాటి టమాటో వచ్చేసి రూ. 10 నుండి రూ. 20, బెంగళూరు టమాటో వచ్చేసి రూ. 25 దాకా పలకడం అయితే జరిగింది. ఇక బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ వచ్చేసి రూ. 30తో నుండి రూ. 35, రూ. 36 వరకు కూడా కిలో బెండకాయ అయితే పలకడం అయితే జరిగింది. ఇక బేబీ సొరకాయ వచ్చేసి రూ. 30తో నుండి రూ. 35 దాకా బేబీ సొరకాయ పలకడం అయితే జరిగింది. ఇక నూకల్ రూ. 30 కిలో నూకలైతే పలకడం అయితే జరిగింది. ఇక బీరకాయ రూ. 30తో నుండి రూ. 40 వరకు కూడా బీరకాయ అమ్మడం అయితే జరిగింది. ఇక పచ్చిమిర్చి రూ. 30తో నుండి రూ. 35, ముల్లంగి రూ. 20తో నుండి రూ. 27 వరకు కూడా ముల్లంగి పలకడం అయితే జరిగింది. ఇక కొత్తిమీర విషయానికి వస్తే కొత్తిమీర విషయానికి వచ్చేసరికి 50 కట్టల కొత్తిమీర వచ్చేసి రూ. 150 నుండి రూ. 180 వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక చోచో రూ. 20తో నుండి రూ. 30, ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే రూ. 20తో నుండి రూ. 35, చిన్న ఉర్లగడ్డలు, పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి రూ. 40 నుండి రూ. 45 వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక స్వీట్ పొటాటో వచ్చేసి రూ. 25తో నుండి రూ. 35 వరకు కూడా స్వీట్ పొటాటో పోవడం అయితే జరిగింది. ఇక తినే గుమ్మడికాయ వచ్చేసి రూ. 10తో నుండి రూ. 13, ఇక బూడిద గుమ్మడికాయ రూ. 5తో నుండి రూ. 8 వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి రూ. 20తో నుండి రూ. 25 వరకు కూడా కిలో దోసకాయ పలకడం అయితే జరిగింది. ఇక అల్లం వచ్చేసి కొత్త అల్లం వచ్చేసి రూ. 30తో నుండి రూ. 70, పాత అల్లం వచ్చేసి రూ. 40తో నుండి రూ. 60 దాకా పలకడం అయితే జరిగింది. ఇక పొట్లకాయ విషయానికి వస్తే కిలో పొట్లకాయ వచ్చేసి రూ. 35తో నుండి రూ. 45 వరకు కూడా పోవడం అయితే జరిగింది. కందికాయలు రూ. 35తో నుండి రూ. 45, అనపకాయలు రూ. 45, అలసందర్లు రూ. 35తో నుండి రూ. 40 వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక పెద్ద ఎర్రగడ్డలు వచ్చేసి రూ. 20తో నుండి రూ. 55, చిన్న ఎర్రగడ్డలు వచ్చేసి రూ. 50తో నుండి రూ. 100 దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చి మామిడికాయ కిలో వచ్చేసి రూ. 40తో నుండి రూ. 100 పలికింది. ఇక మునక్కాయ విషయానికి వస్తే రూ. 150తో నుండి రూ. 180 దాకా మునక్కాయ పలకడం అయితే జరిగింది. ఇక టెంకాయ విషయానికి వచ్చేసరికి పెద్ద టెంకాయ రూ. 40తో నుండి రూ. 50, చిన్న టెంకాయ రూ. 25తో నుండి రూ. 35 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక కోయంబేడు మార్కెట్‌లో ఈరోజు ధరలు అనేవి ఇలా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక యాక్షన్ విషయానికి వచ్చేసరికి రాత్రి 11 గంటల నుండి ప్రారంభమవుతుంది. గమనిక రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన కూరగాయల టాప్ ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతున్నాము. రైతులు, వ్యాపారస్తులు కూడా గమనించగలరు. చాలామంది రైతులు రేట్లు కొద్దిగా తప్పు వస్తున్నాయని కామెంట్స్ ద్వారా అడగడం అయితే జరుగుతుంది. రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధర మాత్రమే ఈ వీడియోలో చూపించబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులు అలాగే వ్యాపారస్తులు రోజు సమాచారం కావాలంటే మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఏ మార్కెట్లో ఏ కూరగాయలు ఎలా అమ్ముతున్నాయో ప్రత్యక్షంగా పరోక్షంగా రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. రైతులందరూ కూడా వీక్షించిన తర్వాత మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.